నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ప్రియులరా, మనము దేవుని నడిపింపును నిర్లక్ష్యం చేయడం ద్వారా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించడం ద్వారా ఆత్మీయముగా గుడ్డివారమవుతాము. ఈ దినములలో అనేక మంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి, పాక్షికమైన విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రాజైన సౌలు దేవునికి పాక్షికమైన విధేయత చూపించడం చేతనే అతడు దేవుని చేత తృణీకరించబడ్డాడు. దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే దావీదు కూడా జనసంఖ్య ఎంతైనదని లెక్కించవలనని శోధనలో పడి తన బలమును బట్టి గర్వించాడు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. తను పొందిన విజయాలన్నీ కూడా దేవుని వలననే కలిగాయని, తన సైన్య బలమును బట్టి ఏమాత్రము కాదని దావీదుకు బాగా తెలుసు. తన బలమును బట్టి కానీ, తెలివితేటలను బట్టి కానీ తను గొల్యాతును ఓడించలేదనే సత్యం కూడా తెలుసు. అతడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నామమున యుద్ధము చేసి గొల్యాతును ఓడించాడు. అయినప్పటికీ కూడా తన వృద్ధాప్యంలో తన సైన్య బలమును లెక్కించవలనని శోధనకు గురి అయ్యాడు. సైన్యాధిపతి యగు యోవాబు దావీదును ఈ పొరపాటు నుండి తప్పించడానికి ప్రయత్నం చేశాడు, కానీ దావీదు తీర్మానమే నెగ్గింది. దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపైన ఉన్నది కానీ దేవుని మీద లేదు. అందుచేతనే దేవుడు అతనిని కళ్ళములో సాగిలపడి ప్రార్థించు అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. ఆ విధముగా దావీదు ప్రభువునందే నమ్మకముంచడం నేర్చుకున్నాడు. ప్రియులరా, ఈ విధమైన శోధన మనకందరి జీవితాల్లో కూడా వస్తుంది. శోధనలను జయించుటకు లేక దేవుని సేవ చేయుటకు మన స్వశక్తిపై, సామర్థ్యముపై లేక జ్ఞానముపై ఆధారపడుటకు మనము శోధించబడతా ఉంటాము. చాలామంది వారి కెమెరాలు, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, వారి యొక్క భవనాలు, కారుల మీద ఆధారపడతా ఉంటారు. వీటన్నిటినీ కలిగి ఉండడం ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుతూ ఉంటారు. ప్రతి పరిస్థితిలోనూ మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకోవాలి. బోధకులు సహితము గత కాలంలో తాము పొందిన ఆశీర్వాదములపై, తాము సాధించిన విషయములపై ఆధారపడిన ఎడల గొప్ప ఫలమును పొందు అవకాశాన్ని కోల్పోతారు. మనము ప్రతిదినము కూడా మన ప్రభువైన దేవుని మన నాలుకను, పెదవులను, గొంతును తాకి తన ప్రజల కొరకైన ఆయన వర్తమానం ఇవ్వాల్సిందిగా అడగాలి. అంతేకాదు, మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, మనం ఫలభరితమైన జీవితం పొందాలంటే, జీవయుక్తముగాను మరియు ఫలవంతముగాను ఉండాలని చెప్పి అనుదినము మనము మోకాళ్ళపై వెళ్ళి ప్రభువును అడగాలి. దేవా, నాకు సహాయం చేయి, నాకు నీ సహాయం కావాలి అని ఆయన శరణు పెడితే ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు.